మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మీడియాపై జరిగిన దాడిని ఖండిస్తూ కుప్పం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన. రైతుపై సబ్ పోస్ట్ మాస్టర్ దురుసు ప్రవర్తన. మనిషి ప్రయాణించే డ్రోన్ ట్యాక్సీ 12వ తరగతి విద్యార్థి అద్భుత ప్రతిభ. మంచు మోహన్ బాబు విష్ణు తుపాకుల లైసెన్స్ల సీజ్కు సిఫారసు. అన్నదాతకి అండగా వైఎస్ఆర్సీపీ ఈ నెల 13న రైతుల కోసం ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు భోజనశాల మరియు కళ్యాణ మండపంను ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఈరోజు నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు భోజనశాల మరియు కళ్యాణ మండపంను పూజా కార్యక్రమం ద్వారా ప్రారంభించిన మన ప్రియతమ నాయకులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు. కర్నూలు పట్టణంలో నూతన సీఎంఆర్ షాపింగ్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. ప్రతిభ ఎవరి సొంతం కాదనే నాడును నిజం చేసి నిరూపించాడు 12వ తరగతి విద్యార్థి. గ్వాలియర్కు చెందిన మేధాంశ్ త్రివేది 5 ఏళ్ల పాటు శ్రమించి ఓ బుల్లి డ్రోన్ను తయారు చేశాడు. అంతటితో సంతృప్తి చెందని అతడు ఎక్కువ మంది ప్రయాణించే డ్రోన్ ట్యాక్సీ తయారు చేశాడు. దీనికి MLDT-1 అని పేరు పెట్టారు. ఇది 60 kmph వేగంతో 80 kgs బరువు గల వ్యక్తిని 6 నిమిషాల పాటు గాల్లో మోయగలదు. 3 నెలల పాటు శ్రమించి 3.5 లక్షల వ్యయంతో ఈ డ్రోన్ను సృష్టించారు.
మౌర్య ఇన్ పరిణయ హాల్లో PMJ జ్యువెలర్స్ వారి ఎగ్జిబిషన్ సెల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి గౌరి చరితారెడ్డి. కర్నూలు పట్టణంలో నూతన CMR షాపింగ్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరి చరితారెడ్డి. కూటమి పాలనలో రైతుల కష్టం దళాదారుల పాలు రైతుకు కన్నీళ్లు మిగులుస్తున్న చంద్రబాబు ధాన్యానికి లభించని కనీస మద్దతు ధర 75 కేజీల బస్తా కనీస మద్దతు ధర 1725 రూపాయలు 400 మేర నష్టపోతున్న రైతుల ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దళారీల ప్రవేశం సిండికేట్గా మారి రైతులను దోచుకుంటున్న తీరు అయినా నిద్రపోతున్న కూటమి సర్కార్ దిక్కుతోచక అయినా కాడికి అమ్ముకుంటున్నారని రైతులు ఫోన్లో హాయ్ మెసేజ్ పెడితే చాలన్న మంత్రి రైతులు వేల సార్లు హాయిలు చెప్పినా కరుణించని వారే కనిపించడం లేదు. అకాల వర్ష సమయంలోనూ నిద్రపోతున్న ప్రభుత్వం రైతుల పంటను కాపాడేందుకు కనిపించని చర్యలు, అనేక ప్రాంతాల్లో నీట మునిగిన ధాన్యం, రంగు మారిన ఈ ధాన్యం కొనుగోలు. జనవరిలో నోటిఫికేషన్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యునిగా పోటీకి సిద్ధమంటున్నారు సీనియర్ న్యాయవాది మూసిపోగు సుబ్బయ్య. 25 మందిని రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 61,000 మంది న్యాయవాదులు ఎన్నుకునేందుకు వచ్చే నెల జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే తరుణంలో ఈ సమావేశాన్ని జరుపుతున్నామని కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షులు మాసిపోగు సుబ్బయ్య తెలిపారు. ఈ నెల 21న న్యాయవాదుల సమావేశం జరుపుకునేందుకు భాగంగా ఈరోజు కర్నూలు నగరంలోని 46వ వార్డు నరసింహారెడ్డి నగర్ నాగరూర్ రాఘవేంద్ర మినీ బ్యాంకెట్ పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షులు మాసిపోగు సుబ్బయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యునిగా పోటీ చేయడం జరుగుతుందని, న్యాయవాదులు అందరూ మద్దతు పలకాలని కోరారు. అంకుటిత దీక్షతో పట్టుదలతో తన శక్తియుక్తులతో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యునిగా సిద్ధమవుతున్నానని మాకు మద్దతు పలకాలని కోరారు. నగరూరు రాఘవేంద్ర మీటింగ్ హాల్ను ఉచితంగా ఇస్తూ భోజనం వసతి కూడా ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల రాజేష్ బాబు, మౌలాలి గోపాల్, శివ, శ్రీను పాల్గొన్నారు. చేయనిక సిద్ధంగా ఉన్నామని చెప్పానని ఈ యొక్క హాల్ను ఆ రోజు మాకు ఫ్రీగా ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నాకు మిత్రుడు నగరూరు రాఘవేంద్ర గారు గత 20 ఏళ్ళ నుంచి నాకు బాగా పరిచయము. అన్నది ఈ యొక్క హాలు అన్నది అని చెప్పిన విషయం నాకు తెలియదు. బట్ మన మిత్రుడు రామస్వామి విలేకరి ద్వారా నాకు అన్నను ఈరోజు కలిసే అదృష్టం కలిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అన్న కూడా నాకు ఉదారంగా ఈ యొక్క హాల్ను ఇచ్చి నన్ను ఎంకరేజ్మెంట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం, వాళ్ళ యొక్క హక్కుల కోసం నేను ఆల్రెడీ 2021-22లో అన్న సహకారంతో, మన కర్నూలు జిల్లా న్యాయవాదుల సహకారంతో నేను కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా ఎన్నికైనాను.
ఆ సందర్భంగా కోవిడ్ స్టేజ్ ఉండింది. అయినా కూడా నా యొక్క శక్తి మేరకు బార్ అసోసియేషన్ గౌరవ న్యాయవాదులకు సేవ చేసే వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం, వాళ్ళ ఆత్మవిశ్వాసం కోసం ఈ యొక్క నోబుల్ ప్రొఫెషన్లో ప్రతి ఒక్కరూ చేయనుగానిక నా వంతుగా నేను ఖచ్చితంగా సహకరిస్తానని ఈ సందర్భంగా నేను మీకు విన్నవించుకుంటూ, నాకు ఈ హాల్ను వాడుకోవడానికి ఫ్రీగా అవకాశం కల్పించిన మిత్రులు రాఘవేంద్ర అన్నకు నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఆయన యొక్క ఉదార స్వభావానికి నేను మంత్రముగ్ధున్నై అన్నను అప్రిషియేట్ చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ ఫర్ గివింగ్ దిస్ హాల్ ఆన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆన్ ద డే 21st of this month for advocates gathering on the day, get together program in the eve of NSING Bar Council elections in the year 2025. So I am very, very happy. Thank you very much. My name is M. Subbaya, ex-president, Kurnool District Bar Association and senior advocate. హైదరాబాద్ మంచు మోహన్ బాబు విష్ణు తుపాకుల లైసెన్సుల సీజ్కు సిఫారసు. 2 గనుల సీజ్కు సిఫారసు చేసిన రాజకొండ పోలీసులు జూబ్లీ హిల్స్ నుంచి గన్ లైసెన్సులు పొందిన మోహన్ బాబు, విష్ణు 2 తుపాకుల లైసెన్సులు సీజ్ చేసి స్వాధీనం చేసుకోవాలని ఆదేశం. सेक्रेटरी मेरा बच्चा है अंदर, मेरा बच्चा पगल गए ना कूतुरुंदे लोपला तोड़ दो रे, मेरा बच्चा है अंदर दिमाग है हिंदी लो माట్లాడండి అయ్యా పంది పిల్లల ఎవరు అరే పంది गेट को అంత ఖాళీ ఏం లేదు సాగరనా
జూమ్ జూమ్ చేయి కొట్లాడే జూమ్ చేయి కొడవా కొడవా కొట్టుకున్నారా కొట్టుకున్నారా జూమ్ చేయి కొట్టుకున్నారు కొట్టుకున్నారు అన్న వచ్చి బయటకు వచ్చి బయటకు వచ్చి అన్న బయటకు వచ్చి వచ్చి బయటకు వచ్చి ఆగన్నా వచ్చి బయటకు వచ్చి ప్రమాద్ ప్రమాద్ మౌనికను మంచు మనోజ్ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, దానివల్లే ఇంట్లో గొడవలు. తండ్రి మీద చెయ్యి వేస్తే మంచు విష్ణు ఊరుకోడు. మోహన్ బాబుపై చెయ్యి వేసిన మంచు మనోజ్, మోహన్ బాబు ఇంట్లో పనిచేసే మహిళ సంచలన వ్యాఖ్యలు. అన్న బెల్ట్ తీసుకొని కొట్టడానికి వచ్చాను. నా షాపుని కొట్టకురా, నేను కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బాడు. దొబ్బినా కూడా ఆగలేదు అన్న మనోజ్ అని ఆగలేదు. దానివల్ల ఆగవాలి ప్రసాద్ దెబ్బ కొట్టిండు అన్న. సార్ ఏంటంటే కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటా, కొట్టకురా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ స్టాప్ గురించి ఏదంతా గొడవ తండ్రి కొడుకులు నెట్టుకున్నారు. అసలు దెబ్బలు నాకు తెలిసి దెబ్బలు తగ్గలేదు, డిసైడ్ చేసుకున్నారు. దెబ్బలు తగినంత ఇది ఏం పాత ఉన్నాయి అది ఇది ఒకటేసారి. అన్నదమ్ములకు మంచి గద్దలు ఉన్నాయి. మనం మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం మీద. ఎవరికో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా దానివల్ల దూరం అది జాబు వల్లనే ప్రసాద్ జాబ్ వాడు 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇక్కడ హైదరాబాద్ కాదు పనిచేస్తారు సార్ దగ్గర. ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మనోజ్ అన్నుండు, మౌనిక ముందు, అమ్ముండు, ముగ్గురు. సార్ లేడా? మార్నింగ్ మేడం వచ్చా, ప్రసన్న మేడం వచ్చింది కదా, మధ్యాహ్నం అంటే ఏమన్నా సంజాయించిందా లేకపోతే చెప్తుంది ఇంకా ఫోన్ చేస్తే అన్న నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం ఎక్కువ. నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. సార్ దగ్గర ఎన్ని గంటలకు అయింది? నైట్, శనివారం నైట్. అంతేనా? ఇక్కడ ఇంకా సారు ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఫోన్ చేద్దాం అన్న. రాడు, నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యి వేసినా ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకోడు. ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకు చేసిండు. అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్నకు, అంతే తప్ప. మొన్న వచ్చారు, టపాకాయలు కాల్చారు, పాపకు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టాడు, మంచిగా ఉన్నారు. మనోజన్న పాప ఉంది, ఆ పాపకు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టి మంచిగా మందలిచ్చి వెళ్ళాడు. కానీ మన విష్ణన్న పిల్లల విషయంలో అట్లా చేయడు. విష్ణన్న మంచిగా చూసుకుంటాడు. ఈ 50,00,000 రూపాయలు నాకు వద్దు మమ్మీ పంపించేసేయని మళ్ళీ. కొన్ని చోట్ల నకిలీ బంగారంతో మోసపోతున్నారు. అసలు బంగారం, నకిలీ బంగారం బయటపెట్టే మిషన్లను మొట్టమొదటిసారి పెట్టిన ఘనత PMJదే అని పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితారెడ్డి, SV విజయ మనోహరి, మేనేజర్ రంగారెడ్డిలు తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని మౌర్య హోటల్ పరిణయ హాల్లో 2 రోజుల పాటు కస్టమర్లకు ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే SV మోహన్ రెడ్డి, సతీమణి విజయ మనోహరి, మేనేజర్ రంగారెడ్డిలు మాట్లాడుతూ
వివాహాలకు శుభకార్యములకు బంగారు వజ్రాలు తీసుకునే ముందు చెక్ చేసుకోవాలని పీఎంజే బంగారు షాపును అభినందిస్తున్నామని చెప్పారు. టోటల్ 7 కదా. పీఎంజే ఆధ్వర్యంలో ఈరోజు మౌర్య ఇంట్లో కర్నూలు వెడ్డింగ్ ఆఫ్సారీ కలెక్షన్స్ ఈరోజు రేపు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతంలో కూడా చాలాసార్లు ఈ పీఎంజే వాళ్ళు ఎన్నో ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కర్నూలు పట్టణ ప్రజలంతా సుదూర ప్రాంతాలకి ఇట్లా మనకు ఏమైనా శుభకార్యాలు ఉంటే పెళ్ళిళ్ళు కానీ ఆఫ్సారీ ఫంక్షన్స్ కానీ మనకి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇట్లా పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే అందుబాటులోకి తీసుకొని చాలా సంతోషించదగ్గ విషయం. కాబట్టి కర్నూలు ప్రజల అవసరంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా 2-4 లక్షల వరకు పర్చేజ్ చేసిన వాళ్ళు కూడా ఒక గోల్డ్ కాయిన్ కూడా ఇస్తాం. ప్యూర్గా డైమండ్స్ కానీ గుర్తించేలా మిషన్ ఏర్పాటు చేయడం కూడా చాలా అభినందనీయం. కాబట్టి కర్నూలు పట్టణ ప్రజలంతా ఈ 2 రోజులు ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. హాయ్ ప్రసాద్. ఈరోజు రేపు ఎస్పెషల్లీ ఈరోజు ఈ ఎగ్జిబిషన్ని ప్రారంభించడం చాలా సంతోషిస్తుంది. ఈ అవకాశాన్ని కర్నూలు ప్రజలందరూ ఉపయోగించుకుని ఈ ఎగ్జిబిషన్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాము. దీంట్లో ఏమంటే ఈరోజు స్పెషల్ ఏమంటే మన ప్రతి జ్యువెలరీ పర్చేజ్కి ఎవ్రీ 2.5 లాక్కి గోల్డ్ కాయిన్ ఆఫర్ కూడా ఉంది. ప్లస్ మనం కొత్తగా డైమండ్ టెస్టింగ్ మిషన్ కూడా లాంచ్ చేసినాము. ఏ జ్యువెలరీలో కూడా డైమండ్ టెస్టింగ్ మిషన్ అనేది లేదు. మన పిఎంజేలో మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాము. మన ఎవరికైనా ఓకే చిన్న ప్యాకెట్ ఓకే. కర్నూలు టౌన్ మౌర్య ఫంక్షన్ హాల్లో పీఎంజే జ్యువెలరీస్ వారి 2 days ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. పీఎంజే జ్యువెలరీస్ వారి అందరికీ అందుబాటులో చాలా మంచి డిజైన్స్ నేను ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాను. ఎప్పటి నుంచో మా కస్టమర్స్ కూడా పీఎంజే జ్యువెలరీస్కి డైమండ్స్ తీసుకొచ్చి ఒరిజినల్ డైమండ్స్కి చెప్పేసి అమ్ముతూ ఉన్నారు. మనం దాని నుంచి ఎక్కడ మోసపోకుండా ఇక్కడ డైమండ్ టెస్టింగ్ మిషన్లో పెట్టుకొని మనం గ్రహించవచ్చు అంటే ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అని చెప్పి. కాబట్టి మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందని కోరుకుంటున్నాను. మంచి వెడ్డింగ్ కలెక్షన్, హాఫ్ సారీ కలెక్షన్, డైమండ్స్, గోల్డ్ అవన్నీ కూడా చాలా మంచి వెరైటీస్లో పెట్టారు. పీఎంజే జ్యువెలరీస్ వాళ్ళందరినీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేందుకు మండలంలోని పూడూరు గ్రామంలో
నూతన అంబులెన్స్ వాహనంను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి ప్రారంభించారు. ప్రజల ఆరోగ్య శ్రేయస్సే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, అందరికీ అందుబాటులోకి అంబులెన్స్ అని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. అనంతరం బస్టాండ్ ప్రాంతంలో మరుగుదొడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కొందరు ఎమ్మెల్యేను కోరగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పక్కన ఉన్న స్థలాన్ని పరిశీలించి తహసీల్దార్తో మాట్లాడి వెంటనే ఇక్కడ మరుగుదొడ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అన్నా అన్నా ఒకసారి మెయింటైన్ చేయకపోతే మాత్రం ఇక్కడ ఒక్కరోజు అదే ఎవరు ఉండరు ఇక్కడ బస్ స్టాప్ లో కూడా ఎవరు నిలబడరు. ప్రాబ్లం అవుతుంది. మెయింటెనెన్స్ ఒక్కరోజు ల్యాండ్ అలర్ట్ చేసినాక ఎన్ని రోజులు స్టార్ట్ చేస్తారు? ఇది గవర్నమెంట్ ప్రైవేట్ అది ఒకసారి వెరిఫై చేయండి. ఎలా అయిపోతుంది మనకి డిలే చేయకుండా 1 year బ్యాక్ కట్టిస్తాను మాట ఇచ్చిన వాళ్ళు ముందుకు రాదు. ఇక్కడ వాళ్ళు హౌస్ హోల్డ్స్ తోటి కూడా మీదేనా మీకు ఇబ్బంది ఏం కాదు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.